ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లపై జెండా ఎగరేయాలని వివిధ పార్టీలకు సంబంధించిన అగ్ర నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ రామగుండం కార్పొరేషన్గా ఉంటే మిగతా కౌన్సిల్లో సైతం తమ పాగా వేయాలని రాజకీయ పార్టీ నేతలు తిరుగుతున్నారు. పార్టీ అగ్రనేతల చుట్టూ తమకి టికెట్ కేటాయించాలంటూ ఆశావాహులు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటికీ ఎవరికి టికెట్ వస్తుంది ఎవరికి రాదు అనేది పక్కన పెడితే ప్రజలారా ఓటరన్నా ఆశీర్వదించండి అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మొత్తం మీద ఒక రాజకీయ వేడి పట్టణ ప్రాంతాల్లో నగర ప్రాంతాల్లో ఉందని భావించవచ్చు. మొత్తం మీద వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి నేతలు వారికి డీలిమిటేషన్ వల్ల అలాగే రిజర్వేషన్ల వల్ల ఇతర ప్రాంతాలని ఎంపిక చేసుకున్నారు. ఆ కొత్త ప్రాంతం అయినా సరే వివిధ సమీకరణాలతో ముందుకెళ్తున్నారు. మీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా, వారిని మాట్లాడించండి, వారిని కలుస్తాను అంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. ఇప్పటి నుంచి మంతనాలు జరుపుతున్నారు, క్యాంపు రాజకీయాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఏ గల్లీ అయితే ఆ గల్లీకి సంబంధించినటువంటి నేతను ఆసరాగా చేసుకొని ఆయన సహాయం తీసుకుంటూ దావతులు అరేంజ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు ప్రత్యక్షంగా గమనించవచ్చు. మొత్తం మీద మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ముందు నుంచి కసరత్తు చేస్తున్నారు. టికెట్ ఇస్తే ఓకే, లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటా అని హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.